ఇంతమంది మిమ్మల్ని పొగుడుతుంటే మాకు ఈర్ష్యగా ఉంది. సో, సక్సెస్ సినిమా ఇస్తున్నందుకు మీడియా పరంగా మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసాము, థ్యాంక్ యూ చూస్తున్నాము. సార్. థ్యాంక్ యూ. ఫెయిల్యూర్స్ చూసాం, హిట్లు చూసాం, యావరేజ్ సినిమాలు చూసాం, అన్ని రకాలు చూసాం. కానీ ఇంత గట్స్‌గా సినిమాలో నటించిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు చెప్పుకోవడం చాలా అరుదు. ఆ క్రెడిట్ మీకు దక్కినందుకు గర్వంగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈ కథ తీయాలి అని ఎంచుకున్నప్పుడు ఎవరి ఇన్స్పిరేషను? అసలు ఇదే ఎందుకు తీశారు? అదే సార్, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఛత్తీస్గఢ్లో జరిగింది చదివాను. ఆ పాయింట్ తీసుకొని ఈ కథ చేసుకున్నాను సార్. కొంత బ్యాక్గ్రౌండ్ మార్చాను, మొత్తం జస్ట్ పాయింట్ మాత్రమే తీసుకున్నాను. అక్కడి నుంచి ఇంకా పాలిటిక్స్, డ్రగ్స్, దీనికి డీప్ స్టేట్ యాడ్ చేశాను. ఎందుకో నాకు ఒక ఇది స్టోరీ చేసి 2023 అప్పుడు నాకు ఆ డీప్ స్టేట్ అనేది ఫ్యూచర్లో ఇండియాలో కూడా రావచ్చేమో అనే ఉద్దేశంతో యాడ్ చేశాను యాక్చువల్గా. ఈ 3 కాన్సెప్ట్ చేస్తూ ఒక కాలేజీలో ఒక పవర్ఫుల్ ప్రొఫెసర్ రోల్ తీసుకున్నా. ఆ రోల్ ఇసుక గారు చేశారు యాక్చువల్గా. ఈ 4 పాయింట్లతో చేసిన సినిమా మంచిగా వచ్చిందండి. సో గ్రేట్. సుమన్ గారు పాత డైరెక్టర్ టి కృష్ణ గారితో పోల్చి మిమ్మల్ని కంపేర్ చేశారు. సో నిజంగా నా దాన్ని మీరు అదృష్టం ఎలా సార్. రిసీవ్ చేసుకుంటారు? సార్ ఆల్మోస్ట్ 50 అది 100%. అది 100%. 50 ఇయర్స్ సార్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎక్కడా కూడా ఎక్స్ట్రా మాట్లాడటాలు లేదా అలాంటివి ఏం లేవు సార్. అలాంటిది సార్ నా గురించి నా ఈ 2 ఇయర్స్ జర్నీలో నిజంగా నా అదృష్టం అండి.